అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే. గరుడ పురాణంలోని 3వ భాగం చెప్పుతున్నాను. గరుడ పురాణంలో ఈ పాపాత్ములు నరులు మరణించిన తర్వాత ఆ యమభటులు వస్తారు. వచ్చిన తర్వాత వీరు ఇన్ని రోజుల నుంచి ఒకసారి కూడా రామ అనలేదు, ఈయన లాక్కొని రాపోలే అంటాడు యమధర్మరాజు. అప్పుడు చిత్రగుప్తులు వచ్చి ఈ జీవిని తీసుకెళ్తా అంటారు. జీవిని తీసుకెళ్తా అంటే అయితే ఏమవుతుందంటే పోతా అంటే అయితే ఇక్కడ వీరు చేసిన పాపాలు బాగుంటాయి కదా, వాణ్ణి ముంచుడు వీరిని ముంచుడు, వాని ఆస్తి కొట్టేసుడు వీని ఆస్తి కొట్టేసుడు, ఆని ఇంటి పేపర్లు పట్టుకుపోయి వాని ఇంట్లో పెట్టుడు వీని ఇంట్లో పెట్టుడు, ఇవన్నీ ఉంటాయి కదా. అయితే యమభటుడు తీసుకొని పోతా అంటే ఏమవుతుందంటే ఈ మంచి ఎర్రటి ఎండలో పట్టుకుపోతుంటారు. ఇక్కడ 40 డిగ్రీల వేడికే మనం ఏసీలు ఇవన్నీ వేసుకుంటాం కదా, అక్కడ 140 డిగ్రీల వేడి ఉంటుంది. అయితే ఈ జీవి ఉసుకెర పట్టుకుపోతాడు. ఉసుక ఎట్లుంటుంది అంటే 140 డిగ్రీలల్లా ఇట్లా ఎర్రగా కాలుతా ఉంటుంది. అయితే అందులో నడిపించుకుంటే తీసుకుపోతా తీసుకుపోతా అంటే కూల పడతా అంటే యమభటులు అయితే వెనుక నుంచి ఆ పిరుదుల మీదకి వెళ్ళి అక్కడ కట్టెబట్టి జోపుతా అంటారు. తంతా అంటే అప్పుడు కూలబడ్డా లేపుకుంటుంది అనుకుంటా తీసుకుంటా పోతా అంటారు. పోతా అంటే పోంగా ఇక అక్కడ పోతా అంటే ఇక్కడ మన రాజకీయ నాయకులు కదా ఉచిత పథకాలు పెట్టినట్టు అలాంటివి ఏముండయి, చలివేంద్రాలు ఉండయి, ఏసీలు ఉండయి, మళ్ళా హైవేలు ఉండయి, స్టేట్ హైవేలు, నేషనల్ హైవేలు ఏలాంటివి ఉండయి. ఒక చెట్టు కూడా ఉండదు. ఆ చెట్టు కూడా ఉండదు. ఈ జీవికి ఆకలి అవుతాను అంటారు, ఒక అన్నం మెతుకు కూడా పెట్టరు. కనీసం ధూప అవుతాను అంటే ఒక నీటి సుక్క కూడా ఇయ్యరు. నీకు నీళ్ళ సుక్క ఎట్లా ఇవ్వమంటారా, పలానా నాడు పలానా అమాయకుడు అని చెప్పి కుటుంబ సభ్యులు అంత ఒకటై వాడిని సగం మంచిచ్చి మన కథలు చేసిండ్రు, వాడిని ముంచిండ్రు వీడిని ముంచిండ్రు. కాబట్టి ఇప్పుడు నువ్వు చచ్చిపోయినావు కాబట్టి నీకు ఈ యాతన ఉంటుంది. రేపు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా యాతన ఉంటాయి. రా సన్నాసి నడని కొట్టుకుంటూ తీసుకుంటూ పోతారు. కనీసం కొన్ని నీళ్ళు గీళ్ళు ఏముండదు, నడు అని తీసుకపో అంటారు. ఇక పోతా అంటే ఇక 12వది అది నది ఉంటుంది. ఆ నది దగ్గర తీసుకుపోయి ఆ నదిలా అయితే ఏమంటారంటే 11వ రోజు ఈ పోయినవానికి గోదానం ఇవ్వమంటారు. యాతరణ నది అదే ఆ గోదానం ఇవ్వమంటారు. అయితే గోదానం ఇచ్చిన తర్వాత ఆ గోవు తోక పట్టుకొని పోతా అంటాడు. అయితే గోవుకి ఎట్లా అంటే గోవు సముద్రంలో స్నానం చేసినట్టు అది మంచిగా నెమ్మదిగా పోతా ఉంటుంది. ఇక అది ఎట్లుంటుంది అంటే ఆ యాతరణ నది అందులో ఎన్నో జీవరాశులను పోసి ఆ రక్తం అంతా మురిగి సీమంతా మరిగి గబ్బు వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసనకి వెళ్ళి ఈ తోక పట్టుకొని తీసుకుంటూ పోతా అంటాడు. దానికి ఏంటంటే దాని ఎంజాయ్ దానికి ఉంటుంది. అది మంచిగా స్నానం చేసుకుంటా ఆక్కుంటా నిలబడుకుంటా చూసుకుంటా. ఎందుకంటే ఈ ఈ బాధ వీధికే ఉంటుంది, ఆవుకే ఉంటే ఆవుకు మంచిగా సుగంధమైన పరిమళ వాసన వస్తుంది. ఈ యమభటులు ఏమంటాయంటే గాడి కొడుక, నువ్వు జీవితంలో అక్కడ ఉన్న రోజులేమో అడ్డమైన తప్పులు చేస్తావు, అడ్డమైన పాపాలు చేస్తావు. మీరు చేసే పాపాలకు మీ దుర్మార్గ పనులకు మేము జీతం ఉన్న కర్మానికి జీతం తీసుకున్న కర్మానికి మీ గురించి మేము కూడా నడిచి సత్తాన్నాం. దుర్మార్గులారా, ఆ బిజినెస్ చేస్తారు, దొంగనోట్ల బిజినెస్ చేస్తారు, మీ బొందల మురుగా అని కొట్టుకుంటా తిట్టుకుంటా తీసుకుపోతా అంటాడు యమధర్మరాజు. తీసుకొని పోయి ఇక యమధర్మ దగ్గర తీసుకుపోతాడు. తీసుకుపోయినాక అక్కడే శిక్షలు అక్కడ బరాబరే ఉంటాయి. అక్కడ ఎట్లా ఉంటుంది అంటే శంకరాచార్యులు ఒక శ్లోకం చెప్తాడు. ఏంటంటే కళావరంభ స్తోత్రం. అయితే వాళ్ళు ఏమంటాడు శంకరాచార్యులు జీవుడు ఎట్లా ఎంత కష్టాలు అనుభవిస్తాడో దాని గురించి చెప్తా అంటే ఈ యమధర్మరాజు ఏం చేస్తాడంటే వీడు ఏ శిక్ష చేసిండు ఏం కథ ఏమని అడుగుతాంటారు. అంటే ఫలానా ముంచిండా ముంచితే వీడిని ఏం చేయమంటే వీడిని తీసుకుపోయి ఆ చీకటి రూములో పడి ఆయన చేతులు నరకు కాళ్ళు నరకు అట్లా ఒక సంవత్సరం దాకా చేస్తా అంటాడు. చేసిన తర్వాత మళ్ళీ ఇంకేం శిక్షలు, ఆన్ని ముంచిండు ఈయన్ని ముంచిండు అన్న తర్వాత మళ్ళా ఇంకేమంటారంటే ఈ అస్థిపత్ర వనం అని ఉంటుంది. అని ఎట్లా అంటే మొత్తం కత్తులు బ్లేడ్లు ఇవి ఉంటాయి. అలా తీసుకుపోయి పడేస్తాడు. అలా తీసుకుపోయి పడేసిన తర్వాత
ఆడ కూడా కోస్తా అంటాడు. కోస్తా అంటే ఈ యమధర్మరాజు ఏమంటాడంటే ఇంకా ఈ యమధర్మరాజు ఇంకేం తప్పు చేసిందంటే ఎట్లా ఉంటదంటే ఇప్పుడు ఇక్కడ ఉండంగా ఎవరైనా బాధపడతానంటే వాళ్ళ బాధలను తుడవాలి తప్ప కానీ వానికి ఇంకా ఇబ్బంది పెట్టడం, వాడిని కష్టపెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ వీనికి నాకు ఆపద ఉన్నది, నాకు ఆడ తెలుసు, నాకు ఇది తెలుసు అంటే ఇక్కడ కోట్లలో తప్పించుకోవచ్చు, ఇక్కడ పైసలు పెట్టి బయట పడవచ్చు. కానీ అక్కడ యమలోకంలో అలాంటిది ఏమున్నది. ఆడేం చేస్తాడు, చేసినావు అంటాడు కథ, ఒకటి చంపుడే, ఒకటి చంపుతాడు, ఇది చేసినావు అది చేసినావు అని చంపుతాడు. ఇక్కడ మాత్రం ఆ కోర్టు పోయి తప్పించుకోవచ్చు, ఈ కోర్టు తప్పించుకోవచ్చు, ఇంకా సుప్రీం కోర్టుకు పోవచ్చు, ఇక్కడ అన్ని ఉన్నాయి. కానీ అక్కడ అలాంటివి ఏముండవు. అక్కడ చేసినావా చేసినావు, ఈ నడుగు లేదు, వాళ్ళే కట్టబట్టి ఉతుకుతారు అంతే. మళ్ళా ఇక అది అయిపోయిన తర్వాత అక్కడ ఇంకేమంటారు అంటే యమధర్మరాజు అంటారు అంటే వీడు ఇంకేం చేసిండే అంటే వీడు మా మద్యపానం తాగితే ఏం చేస్తాడా అంటే కింది దవడ ఒక రిబ్బెన వాడి కూల్చాడట, మీ దవడ ఒకటి రిబ్బెన వాడి కూల్చాడు. ఇది ఎన్ని సీసాలు తాగిండో అన్ని సీసాలు ఆ మద్యం ఆ నోట్ల సీసాలు కొద్ది లెక్క పెట్టిపోతారట. ఇది కూడా ఉన్నది. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇంకా గరుడ పురాణం ఇంకో భాగం రేపు చెప్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.